జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల మే 12వ తేదీన మంగళవారం నాడు హనుమాన్ జయంతి పండుగ రాబోతుంది. అయితే మంగళవారం నాడు హనుమాన్ జయంతి రావడం చాలా అరుదు. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. హనుమాన్ జయంతి పూజ విధానము, శక్తివంతమైన కొన్ని పరిహారాలు, అలాగే హనుమాన్ జయంతి నాడు పొరపాటున కూడా చేయకూడనటువంటి తప్పుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అయితే ఈ నెల మే 12వ తేదీన మంగళవారం హనుమాన్ జయంతి వచ్చింది. ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఇక ఈ రోజున చేసే పూజలకు స్వామి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. 12వ తేదీ ఉదయం 9:55 వరకు మాత్రమే దశమి తేదీ ఉంటుంది కాబట్టి ఉదయం 10 గంటల లోపే పూజ పూర్తి చేసుకోవాలి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇక మంగళవారం పూట పూజ గదిని శుభ్రం చేయకూడదు కాబట్టి ఆంజనేయ స్వామి పూజ కోసం ఒక రోజు ముందుగానే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. హనుమాన్ జయంతి భాగంగా శ్రీరాముణ్ణి అలాగే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామికి సింధూరం ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆంజనేయ స్వామి పటానికి సింధూరం పెట్టి పూజ ప్రారంభించాలి. ఎర్ర మందారాలతో లేదా ఎర్ర గన్నేరు పూలతో ఆంజనేయ స్వామిని అందంగా అలంకరించి హనుమాన్ జయంతి నాడు నవధాన్యాల దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఒక తమలపాకు పైన నవధాన్యాలు పోసి దానిపైన మట్టి ప్రమిద పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించండి. ఇలా నవధాన్యాల పైన దీపం వెలిగిస్తే మంచి పుణ్య ఫలితం ఉంటుంది. ఆంజనేయ స్వామి పటానికి తమలపాకుల మాల వేసి ఇంట్లో దీపారాధన చేస్తే ఈ పూజలన్నీ నేరుగా స్వామివారి చెంతకు చేరుతాయి. ఆంజనేయ స్వామికి మల్లె నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున మల్లె నూనెతో దీపారాధన చేస్తే ఇంకా స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు సులభంగా అన్నటువంటిది. అయితే సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పత్తి ఒత్తులతో దీపం వెలిగిస్తాం. కానీ ఈ హనుమాన్ జయంతి నాడు ఒత్తులకు కుంకుమ అద్ది ఆ ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది అన్నటువంటిది. మరి ఆ విధంగా పూజ ప్రారంభించే ముందు సింధూరం కలిపినటువంటి అక్షంతలు తయారు చేసుకొని పూజలో పెట్టుకోండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని పఠిస్తూ పూజ చేస్తే రెట్టింపు ఫలితం కలుగుతుంది. ఇక పూజలో నైవేద్యంగా ఆంజనేయ స్వామికి ఇష్టమైన అరటి పండ్లు, వడపప్పు, పానకం, అప్పాలు ఇట్లాంటివి నైవేద్యం సమర్పించండి. స్వామికి పెట్టినటువంటి నైవేద్యం పైన ఒక తులసి దళాన్ని ఉంచండి. అనారోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకుంటారు. హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ప్రీతికరం కాబట్టి మీ పూజ గదిలో 21 తమలపాకులు పెట్టి పూజ చేయండి. తమలపాకు పైన జై శ్రీరామ్ అని రాసి పూజలో పెట్టుకోండి. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎర్రటి ఈ దారాన్ని కుడి చేతికి కట్టుకోండి. ఎరుపు రంగు దారాన్ని పూజలో పెట్టి మీ కుడి చేతికి కట్టుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు రాకుండా స్వామి రక్షిస్తారు. ఇక ఈ రోజు తప్పనిసరిగా వివాహమైనటువంటి స్త్రీలు మంగళసూత్రానికి నారింజ రంగు సింధూరం పెట్టుకోవాలి. మీ భర్తకు దీర్ఘాయుసు దీనివల్ల ఉంటుంది. రాముల వారికి అలాగే ఆంజనేయ స్వామికి హారతి కర్పూరం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షంతలు వేసుకొని మీ పూజను ముగించుకోవాలి. ఈరోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే ఓం హ్రీం హనుమతే నమః అని జపిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ రోజున ఆడవారు కోసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉంటే ఈ పూజ చేసినటువంటి కటిక ఉపవాసం లేకపోయినా పాలు పండ్లు ఇట్లాంటివి సేకరించవచ్చు. మీ ఇంటికి విపరీతమైనటువంటి ధనాకర్షణ పెరగాలంటే సాంబ్రాణి పైన 2 లవంగాలు వేసి హనుమంతుడికి సాంబ్రాణి వేయండి. దిష్టి దోషాలన్నీ తొలగిపోయి ధనం సంప్రాప్తిస్తుంది. మనసులో ఏదైనా బలమైన కోరిక ఉంటే ఆ కోరికను ఒక తెల్లటి కాగితం పైన సింధూరంతో రాయండి. ఆ కాగితాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి. ఇక మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. ఇక ఈ హనుమాన్ జయంతి నాడు తప్పనిసరిగా ఇంటి గుమ్మం బయట కుంకుమతో ఓం అని రాయండి. ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంటికి సకల శుభాలు కూడా కలుగుతాయి. అయితే హనుమాన్ జయంతి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకుంటే మంచిది. కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. 11 తమలపాకులు తీసుకుని ఒక్కో తమలపాకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఈ
తమలపాకులను ఎర్రటి దారంతో మాలగా కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అన్నటువంటి విశ్వాసం. అలాగే ఈరోజు తప్పనిసరిగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక పేపర్ పైన 108 సార్లు శ్రీరామ అని రాసి పేపర్ పైన కొన్ని అక్షంతలు వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఎంతటి కష్టమైనా తీరిపోయి కోరికలన్నీ నెరవేరుతాయి. విపరీతమైనటువంటి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి నాడు పేదలకు దానిమ్మ పండు పంచి పెట్టండి. అప్పుల బాధలన్నీ కూడా తీరుతాయి. ఇక ఈ రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించుకోవడం కానీ, గడ్డం గీసుకోవడం కానీ దీనివల్ల ఆయుష్ క్షీణిస్తుంది. అలాగే ఈ పండుగ రోజున గోళ్ళు కత్తిరించకూడదు. దీనివల్ల ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇక ఈ పండుగ వేళ పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే ఈ రోజున ఇనుప వస్తువులను కొనకూడదు. అయితే ఈ హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. స్వామివారు స్థిరంగా కూర్చొని అభయహస్తం ఇస్తున్న ఫోటోను తెచ్చుకుంటే ఇంట్లో సంపద, ప్రశాంతత స్థిరంగా ఉంటుంది. మీ ఇంటికి దిష్టి ఎక్కువగా ఉంటే, మీ ఇంటిపై శత్రుభయం ఉంటే పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని కొనుగోలు చేసి ఇంట్లో దక్షిణముఖంగా పెట్టుకోండి. ఇక మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని మోస్తున్నటువంటి ఫోటో ఇంటికి తెచ్చుకొని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో పెట్టుకుంటే మీ ఆయుష్ పెరుగుతుంది. ఇక హనుమాన్ జయంతి నాడు నీటిలో ఎర్రటి పుష్పాలు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతుంటే, అలాగే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆంజనేయ స్వామి ముందు ఆవు నేతితో దీపం వెలిగించి ఆ దీపంలో 2 లవంగాలు వేయండి. మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కుజ దోషాలతో ఇబ్బంది పడేటటువంటి వారు, వివాహ ప్రయత్నాలు చేసేవారు స్వామివారికి నారింజ రంగు సింధూరం సమర్పించి ఆ సింధూరాన్ని నుదుటిన బొట్టు పెట్టుకోండి. ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమి శని దోషాలతో ఇబ్బంది పడేవారు మినుములతో చేసినటువంటి వడ్లమాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి. శని ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది. హనుమంతునికి నారింజ రంగు సింధూరం అంటే ప్రీతికరమైనది కాబట్టి సింధూరంతో ఆంజనేయ స్వామికి బొట్టు పెట్టి ఆ ఎర్ర సింధూరంతో మీ ఇంటి ప్రధాన ద్వారానికి కూడా బొట్టు పెట్టండి. దీనివలన ఇంటికి ఉన్నటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఇక ఈ రోజున తులసి కోట మీ ఇంటికి తెచ్చుకుంటే ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే అవి ఒక రావి ఆకు పైన గంధంతో శ్రీరామ్ అని రాసి ఆ రావి ఆకును బీరువాలో పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. హనుమాన్ జయంతి నాడు ఇంట్లో సుందరకాండను చదివితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఎనర్జీ మొత్తం నశిస్తుంది. అలాగే హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది జరుగుతుంది. ఇక ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆకు పూజను చేయించుకుంటే తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.